గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూర్ల రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు రూరల్ మండలంలోని జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ అరాచక పాలనను తరిమి కొట్టేందుకు మంచి సమయం ఆసన్నమైందని అన్నారు. అందరికీ నమస్కారం. కాళహస్తి సభలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి బాధ్యత కలిగినటువంటి డ్రైవర్గా పనిచేస్తానని ప్రజలకు ఒక హామీ ఇచ్చాడు. దీని ఉద్దేశం ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అసమర్థ పాలన, అవినీతి పాలన, దుబారా, అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశాడన్నది ప్రజలు అంగీకరించినటువంటి సత్యం. ఈరోజు మిగతా రాష్ట్రాలు జెట్ స్పీడ్లో ముందుకు వెళుతూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉంది. ఈరోజు అత్యధిక అప్పున్నటువంటి రైతుగా ఆంధ్రప్రదేశ్ రైతే ఉన్నాడు. మరి అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి రైతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతుదే అగ్రస్థానం. అత్యధిక అప్పున్నటువంటి కుటుంబంగా కూడా ఆంధ్రప్రదేశ్ కుటుంబానికే చెందింది. నిరుద్యోగ రేటు తీసుకున్న మరి అదేవిధంగా విద్యా వ్యవస్థలో సంవత్సరానికి 3,50,000 మంది పిల్లలు, పేద పిల్లలు బడికి దూరమైన ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. ధరలు పెరుగుదలలో పక్కన రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అన్నది అందరికీ విదితమే. 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం, 6 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, 200 రూపాయలు ఉన్నటువంటి కరెంటు ఈరోజు 600, 800 కావడం. ఒకవైపు ధరలు పెరుగుదల, మరొక వైపు పన్నుల పోటు, మరొక వైపు పనులు లేకపోవడం, కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది. ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ప్రాణాధారమైనటువంటి పోలవరం గోదావరిలో కలిసిపోయింది. అమరావతి రాజధాని ఆనవాళ్ళు లేకుండా చేసి 3 ముక్కలు ఆటతో ఈ 5 సంవత్సరాలు గడిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడ పెడితే అక్కడ తాకట్టు. చివరికి గ్రాఫిక్స్ అన్నటువంటి వైసీపీ నాయకులు మరి సచివాలయాన్ని కూడా 300-400 కోట్లకి అప్పులు తెచ్చారంటే మరి గ్రాఫిక్స్ మీద అప్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరో మాకు అర్థం కాలే. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఒకవైపేమో మన ఆస్తులు తెలంగాణలో ఉంటే 1,04,000 కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కంబైన్డ్ స్టేట్లో మన కష్టార్జితంతో కూడా అక్కడ ఆస్తులు నిర్మిస్తే ఆ ఆస్తుల్ని గాలికి వదిలేసాం. పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నా ఉన్నాయంటే అవి తాకట్టు పెట్టేశాం. మరి ఏం మిగిలే? మరి ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను ఒక బాధ్యతగా డ్రైవర్గా నేను ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాను అనడంలో ఏమాత్రము తప్పులేదు. ఇది ప్రజలు అంటున్న మాట, మేమంటున్న మాట కాదు. ఆనాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారుకే సాధ్యం అన్నటువంటి విషయం మీద ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక రైతులు, మహిళలు, యువత, కూలీలు, కౌలు రైతులు
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. మరి వీళ్ళందరినీ అభివృద్ధి వైపు అడుగులు వేయించాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పరిపాలనలో అనుభవం ఉండి ఒక విజనరీగా ఆస్తులు పెంచే విషయంలో ప్రపంచ ఖ్యాతిని గడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరమన్నది ప్రజల యొక్క అంగీకారం. చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి నాయకుడు లేదు. మరి ఆయనతో పాటు మరి నిస్వార్థంగా రాజకీయం చేయాలని తన సొంత నిధులను ప్రజల కోసం ఖర్చు పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడుతో చేయగలపడం. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలంటే ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయినటువంటి ప్రాజెక్టుల్ని శీఘ్రగతిన కొనసాగించాలంటే వాటిని పూర్తి చేసి పోలవరం లాంటి ప్రాజెక్టులను, అమరావతి లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం రావాలంటే ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం యొక్క సహాయం కూడా అవసరం అన్నటువంటి సత్యాన్ని గ్రహించి మోడీ ప్రభుత్వం కూడా ఎన్డీఏ మాకు మద్దతు తెలపడం, మాతో కలిసి ప్రయాణం చేయాలనుకోవడం, ఇదంతా కూడా తెలుగుదేశం అధినేత మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, సమర్థవంతమైనటువంటి పాలన, వీటన్నిటినీ చూసి ప్రజలు ఈరోజు ఆయన సభలకు జేజేలు కొడుతున్నారు. ఆయన నాయకత్వాన్ని కోరుతున్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరిచే పవన్ కళ్యాణ్ భాగస్వామ్యాన్ని కోరుతున్నారు. వీళ్ళిద్దరినీ దీవించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతాయని మోడీ గారు ముందుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు చంద్రబాబు నాయుడిని మళ్ళా కోరుతున్నారు. ఇంకేమైనా ఉన్నాయా? ఇది పూర్తిగా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వృద్ధుల్ని, లక్షలాది మంది భర్తలు కోల్పోయినటువంటి అభాగ్యుల్ని, లక్షలాది మంది అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి ఫిజికలీ ఛాలెంజ్డ్ సోదరిమణుల్ని తన రాజకీయ పబ్బం కోసం ఇబ్బందులు పెట్టడమే తప్ప ఒక పంచాయతీ పరిధిలో ఉన్న 100-200 పెన్షన్లు పంచడానికి ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 10 మంది ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు అనుకుంటే 2 గంటల్లో పెన్షన్ పంచవచ్చు. అంతే తప్ప వాలంటీర్లు లేరు కాబట్టి పెన్షన్లు మీకు లేట్ అవుతుందని కాకమ్మ కథలు చెప్తే ఎవరు పెన్షన్దారులు నమ్మే పరిస్థితులు లేదు. ఇది కేవలం రాజకీయ క్రీడ తప్ప తెలుగుదేశంపై బురద చల్లడం తప్ప మరొకటి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతమంది సచివాలయ సిబ్బంది ఉంటే వాలంటీర్లే ఇవ్వాలి అని ఎందుకు పట్టుకుంటున్నారు? ఇక్కడ మనం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆలోచన అంతా కూడా ఒకటే. వాళ్ళు ఏ వ్యవస్థనైతే తీసుకొచ్చారో ఆ వ్యవస్థ ప్రజల అవసరాల కోసం ఉంది అని చెప్పడానికి ఒక ప్రయత్నం. అంతే తప్ప అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రజలు ఇబ్బందుల్ని ఏం గతంలో పెన్షన్ పంచలేదా? ఎప్పుడు ఇబ్బంది పడ్డారు? గతంలో పోనీ ఆయన ఇవ్వాలనుకుంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది, అకౌంట్స్ పే చేసేయచ్చు కదా. ఒక బటన్ నొక్కితే 122 సార్లు బటన్ నొక్కిన ఆయన 123 సార్లు నొక్కితే సరిపోతుంది, పెన్షన్ వచ్చేస్తుంది కదా. ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మా మీద మళ్ళా మా మీదే కేసులు, దాడి చేసేది వాళ్ళే, కౌంటర్ కేసులు పెట్టేది వాళ్ళే. ఇదేమి నా ఒక్కరి వల్ల జరిగింది లేదా నా మీద జరిగింది అన్నటువంటిది కాదు. గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీస్ కేసులు పెడతారు, దౌర్జన్యాలు చేస్తారు, మళ్ళా కేసులు పెడతారు. పోలీసులు కూడా
చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఇది జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎంతో కాలం ఉండదు ఇది. ఇక మహా అంటే నాకు తెలిసి ఇంకొక 10 రోజులు పోలీసులు కూడా పూర్తిగా మారిపోతారు, ఖచ్చితంగా చెప్తున్నా. కాబట్టి పోలీసుల బలంతో ప్రభుత్వాన్ని నడపాలనుకోవడంలో ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. గతంలో పోలీసుల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వాలు ప్రపంచంలో ఎన్నో కూలిపోయాయి. స్వతక్తి మీద, ప్రజా అభివృద్ధి కార్యక్రమాల మీద, ప్రజల విశ్వాసంతో, ప్రజల విశ్వాసం అనే బలంతో పనిచేసే ప్రభుత్వాలు 10 కాలాల పాటు మనుగడ సాగిస్తాయి. కానీ పోలీసులను ఆసరాగా చేసుకొని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ప్రశ్నించే గొంతుకుల్ని బంధించి ప్రభుత్వాలు నడిపితే ఎంతో కాలం నడవదు, చరిత్ర చెప్తుంది. ఓకే.